హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు పల్లెటూరు స్టైల్లో గుత్తి వంకాయ కూర చేయబోతున్నానండి. ఇది రైస్, బిర్యానీ, చపాతీ, రోటీ ఎందులోకైనా టేస్ట్ బాగుంటుందండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా తయారీ విధానం చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 అనాస పువ్వు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. మీ దగ్గర గసగసాలుంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. మేమిక్కడ యూఏఈలో గసగసాలు వాడకూడదండి. అందుకే వేయలేదు. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే 1 ఇంచ్ అల్లం, 7, 8 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోండి. ఈ మసాలా పేస్ట్‌ని ఒక బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్‌లో 3 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, 1 గుప్పెడు కొత్తిమీర, సగం గుప్పెడు పుదీనా వేసి మెత్తగా కాకుండా కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్‌ని కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని మరీ ఎక్కువ వద్దండి. ఒక 2 ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది. ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 5, 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయే వరకు 4, 5 నిమిషాలు వేయించాలి. ఇది వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి వేయించుకోవాలి. మీ దగ్గర వెన్న ఉంటే 1, 2 టేబుల్ స్పూన్ల వెన్న కూడా వేసుకోండి. వెన్న వేసుకుంటే ఈ కూర టేస్ట్ చాలా బావుంటుందండి. 2 పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టి వేసుకోండి. ఈ మసాలాలోని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఆయిల్ ఇలా సెపరేట్ అయిన తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేశానండి. మీరు తినే టేస్ట్‌ని బట్టి వేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కారంలోని పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం వేయించాలి. వేగిపోయిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. నేను హాఫ్ కేజీ వంకాయలు ఘాట్లు పెట్టి వేసుకుంటున్నానండి. వంకాయలకి మసాలాలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వంకాయలని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. లేకపోతే మసాలాలు మాడిపోతాయి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఈ వంకాయలను ఉడికించుకోవాలి. వంకాయలు 60% ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా! చింతపండుని రసం తీసి వేసేసుకోండి. పులుపు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. చింతపండు రసం వేయకపోయినా కూడా ఈ కూర టేస్ట్ బావుంటుందండి. ఈ కూర మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఆయిల్ ఇలా పైకి తేలింది కదా! కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వంకాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. వంకాయ కూడా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కసూరి మేతి, కొంచెం కొత్తిమీర తరుగు వేసి ఒకసారి కలిపేసుకొని ఒక్క 30 సెకండ్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు వంకాయ కూరని ఇప్పటి వరకు ఇలా ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో వీలైతే కామెంట్‌లో తెలియచేయండి. గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా దగ్గరకు ఉడికించేసామంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.